ఇప్పుడైతే మనం మీదికి పోతాం. కాకపోతే దారి మాత్రం చూడవచ్చు, పడితే కిందనే. నాకు ఇగో ఈ ప్రాంతంలోనే నాకు జింక అయితే కనిపించింది. కరెక్ట్ మనం ఇప్పుడు ఉన్న దాని కిందే చిన్నపాటి సొరంగం టైప్ ఉంది. అందులో నుంచి జింక దన్న దునికి ఉరికింది. ఇటు మీదికి చూడవచ్చు, మొత్తం జారుతూ. ఇక్కడైతే క్లియర్గా మీకు కనిపిస్తుంది తాబేలు గుట్ట, దాని పక్కకు గొరిల్లా. అది ఇటువైపు ఈ గుట్ట ఈ రెండు గుట్టలు కనిపిస్తున్నాయి. ఈ రెండు గుట్టల మధ్యలో ఉన్న గుట్ట మీదనే దర్వాజా అవుతుంది. మనం అక్కడికి వెళ్ళాలి. ముందట మాత్రం అక్కడ చూడవచ్చు పెద్ద పెద్ద తేనె చెట్టు. సైలెన్స్గా మనం ఇక్కడ నుంచి మెల్లగా జారుకొని మీదికి అయితే ఓకేనా. అతి కష్టం మీద మనమైతే గుట్ట మీదకి అయితే ఎక్కాం. చూడవచ్చు, నాకు తెలిసినంత వరకు అయితే లైట్ ఫుడ్ తీసుకొని రావాలా అట్లున్నది గుట్ట. అయితే దెబ్బ దక్కుకుంటుంది దాదాపు. ఎంత ఘోరంగా ఉన్నదంటే కిందికి వచ్చే దారి మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉన్నది. పోయిన వీడియోలో నేను చెప్పినట్టు ముళ్ళు మాత్రం విపరీతంగా ముళ్ళు ఉన్నాయి, తీసుకోలే కదా వస్తాను ఘోరంగా. ఇక మీ దిక్కు కనిపించేది ఉన్నది చూడండి, ఇది కొద్దిగా మీదికి ఎక్కితే అయిపోతుంది. డైరెక్ట్ మనకు దర్వాజా అనేది కనిపిస్తుంది. ఆ మీదికి ఎక్కుదాం. మనం ఇప్పుడైతే ఇటు పక్క కొස්සకొచ్చాం. కిందికి చూడవచ్చు, ఇగో ఈ ప్రాంతంలో జింకలు ఇవన్నీ జంతువులు ఇక్కడనే ఉన్నాయి. చూడవచ్చు ఎలా తిరుగుతుందో. ఇక్కడ ఎక్కువ సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఒకసారి ఉంది అక్కడ ఒక ద్వారం కనిపిస్తుంది చూడండి. అక్కడ అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక ద్వారం ఉంటుంది, పెద్ద ద్వారం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ బిహారీ. ఇవాళ మనం వచ్చేసి పోయినసారి నేను ఏదైతే ఎల్గుడి చూపించానో వింతైన 4 గుట్టలు ఉన్నటువంటి కాసిపేటలో, ఇప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చా. ఇక్కడ ఈసారి నేను పోయినసారి చెప్పినట్టు గాంధారి మైసమ్మ పెద్ద దర్వాజా అనేది ఇక్కడ ఉందట ఈ గుట్ట మీద. మనకి ఎగ్జాక్ట్గా అయితే గుట్ట మీద అని చెప్పారు కానీ ఎక్కడ చెప్పాలి. ఇక్కడ 4 గుట్టలు ఉన్నాయి. ఒకటి మనం ఎక్కాము, ఇంకా 3 ఉన్నాయి. అటువైపు ఇంకొకటి ఉన్నది, మిగిలింది 2 గుట్టలు. కాబట్టి ఈ 2 గుట్టలలోనే ఉండాలి. అది చూద్దామని వచ్చాం. గుట్టలు మాత్రం ఎక్కుతుంటే అద్భుతంగా అనిపిస్తుంది. మళ్ళీ విచిత్రంగా ఏంటంటే ఇంతకుముందే అటువైపు వెళ్ళినప్పుడు ఒక చిన్న సొరంగం టైప్ కనిపించింది అని వెళ్తే జింకలు దునికి ఉరుకుతాయి. ఎక్సలెంట్ అనిపించింది, అంటే పెద్ద జింకలు. భయం కూడా అనిపించింది. మళ్ళీ మీదికి ఎక్కే ప్రాసెస్లో ఇక్కడ అడవి కోళ్ళు కూడా కనిపించినాయి. ఇక్కడ మాత్రం ఫుల్ అండ్ అడ్వెంచర్గా ఉన్నది. కానీ గుట్ట మాత్రం చూడవచ్చు, ఒకసారి చుట్టూ చూడవచ్చు. పోయినసారి మనం ఎక్కింది అక్కడనే తాబేలు గుట్ట, దాని పక్కకు గొరిల్లా గుట్ట చూపెట్టాను కదా. ఇటువైపు ఉన్న గుట్ట ఉన్నది చూడండి, అది ఇది ఇప్పుడున్న ప్రజెంట్. ఈ గుట్ట మీదకి వెళ్ళి ఆ గుట్టకైతే దారి వెళ్తుంది. ఆ దర్వాజా అయితే అవతల వైపు ఉన్నది. దర్వాజా అయితే అటు పక్కకి వెళ్తే కనిపించింది. ఎలా ఉంది ఏంటిది అనేది చూద్దాం. కొద్దిగా అయితే అడ్వెంచరసే, ఎందుకంటే మొత్తం బండ అనేది చూడొచ్చు పూర్తిగా జారేటట్టు ఉంది. మనమైతే కింది నుంచి ఇలా రావడం అయితే జరిగింది. అక్కడ చూడొచ్చు మన బైక్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం వాళ్ళకు 2 వీలరే పర్ఫెక్ట్, నేను చెప్పినట్టు ఇంతకుముందు. ఓకేనా. ఇప్పుడు మనం పైకి గుట్ట పైకి ఎక్కి ఒకసారి అయితే చూద్దాం ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడైతే మనం మీదికి పోతాం. కాకపోతే దారి మాత్రం చూడవచ్చు, పడితే కిందనే. నాకు ఇగో ఈ ప్రాంతంలోనే నాకు జింక అయితే కనిపించింది. కరెక్ట్ మనం ఇప్పుడు ఉన్న దాని కిందే చిన్నపాటి సొరంగం టైప్ ఉంది. అందులో నుంచి జింక దన్న దునికి ఉరికింది. ఇటు మీదికి చూడవచ్చు, మొత్తం జారుతూ. ఇక్కడైతే క్లియర్గా మీకు కనిపిస్తుంది చూడండి తాబేలు గుట్ట, దాని పక్కకు గొరిల్లా. అది ఇటువైపు ఈ గుట్ట ఈ 2 గుట్టలు కనిపిస్తున్నాయి. ఈ 2 గుట్టల మధ్యలో ఉన్న గుట్ట మీదనే దర్వాజా అవుతుంది. మనం అక్కడికి వెళ్ళాలి. ముందట మాత్రం అక్కడ చూడవచ్చు పెద్ద పెద్ద తేనె చెట్లు ఉన్నాయి. సైలెన్స్గా మనం ఇక్కడ నుంచి మెల్లగా జారుకొని మీదికి అయితే వెళ్ళాలి. ఓకేనా, వెళ్దాం. చూడొచ్చు మనం ఇక్కడ దాకా అయితే వచ్చాం. మొత్తం ఇట్లా స్లోపీగా ఉంది. జాగ్రత్త మాత్రం కింద పడతాం. చాలా జాగ్రత్తగా అడుగు వేసుకుంటూ ఈడి దాకా అయితే రావడం జరిగింది. ఇటువైపు చూడొచ్చు కొండలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూస్తున్నారు కదా. ఇప్పుడు మీకు కనిపించే కొండలు, ఇప్పుడు మనం ఇలా మీదికి వెళ్ళాలి. మీదికి వెళ్ళిన తర్వాత ఆ టాప్కి వెళ్ళిన తర్వాత ఆ టాప్ నుంచి అటువైపు మనం వెళ్ళాలి. చూస్తున్నారు కదా, అటువైపు వచ్చేసి మీద దిక్కు అయితే దర్వాజా అవుతుంది. మనం అటు మీదికి వెళ్ళి చూద్దాం. ఖచ్చితంగా అయితే నా వీడియో అయితే ఒక లైక్ కొట్టండి. మీ వాళ్ళకి ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న గంటను కొడుతూనే ఉండండి. ఎందుకంటే ఇంత అడ్వెంచరస్ చూడొచ్చు ఎంత స్లోపీ ఉందో. మొత్తం అడుగు జారితే కింద పడతాం డైరెక్ట్. ఇంత రిస్కీ ఉంది చూడడానికి ఇలా ఉన్నా కూడా.
ఓకేనా. మనం అలాంటి ప్రదేశానికి వచ్చాము, ఇంతవరకు ఎక్కడ కూడా లేదు ఇది, యూట్యూబ్లో కూడా దాదాపు గూగుల్లో మీరు ఎతికినా దొరకది. ఈ ప్రదేశం గురించి ఎవరికి తెలియదు కాబట్టి మనం చూపించాలనే ఉద్దేశంతో ఎతికి మరీ వస్తాం. ఓకేనా. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. అతి కష్టం మీద మనమైతే గుట్ట మీదకి అయితే ఎక్కాం. చూడవచ్చు, నాకు తెలిసినంత వరకు అయితే లైట్ ఫుడ్ తీసుకొని రావాలా అట్లున్నది గుట్ట అయితే. దెబ్బ కక్కుంటారు దాదాపు. ఎంత ఘోరంగా ఉన్నదంటే కిందికి వచ్చే దారి మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉన్నది. పోయిన వీడియోలో నేను చెప్పినట్టు ముళ్ళు మాత్రం విపరీతంగా ముళ్ళు ఉన్నాయి, తీసుకోలే కదా వస్తాను ఘోరంగా. ఇక మీ దిక్కు ఈ కనిపించేది ఉన్నది చూడండి, ఇది కొద్దిగా మీదికి ఎక్కితే అయిపోతుంది. డైరెక్ట్ మనకు దర్వాజా అనేది కనిపిస్తుంది, ఆ మీదికి ఎక్కుదాం. అంతవరకు ఒకసారి చుట్టూ చూడవచ్చు ఎలా ఉందో వ్యూ. చూస్తున్నారు ఎలా ఉందో, వెళ్దాం పద. చూడవచ్చు, మనం ఇప్పుడైతే ఇటు పక్క కొස්සకొచ్చాం. కిందికి చూడవచ్చు, ఇగో ఈ ప్రాంతంలో జింకలు ఇవన్నీ జంతువులు ఇక్కడనే ఉన్నాయి. చూడవచ్చు ఎలా తిరుగుతున్నా. ఇక్కడ ఎక్కువ సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఒకసారి నూరి లాస్ట్కి అయితే ఎవడో గట్టి కొరినట్టు మళ్ళొకసారి వినండి. చూసారుగా, రీసౌండ్ అయితే ఘోరంగా వస్తుంది. చూడవచ్చు, ఇవే ఆ కొండలు. చూస్తున్నాగా, అక్కడ ఒక ద్వారం కనిపిస్తుంది చూడండి. అక్కడ కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక ద్వారం ఉంటుంది, పెద్ద ద్వారం. చూసారా, ముందుకెళ్దాం పద. చూడవచ్చు, ఇక్కడ చూస్తే కొండంచన ఎలా ఉందో చూడవచ్చు. ఏదో నీటి కోసం పెట్టినట్టున్నది, వాటర్ ఫాల్ టైపు. ఓకేనా. అయితే మనకి ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఏంటంటే, అటువైపు చూస్తే ఒకటి దర్వాజా మోడల్లో పలగొట్టుంది చూడండి అక్కడ, అది. ఇటువైపు ఇంకొకటి చూడవచ్చు, ఇది కూడా దర్వాజా మోడల్ ఉంది. ఆల్మోస్ట్ సాయంత్రం అవుతుంది కాబట్టి మనమైతే అక్కడికి వెళ్ళలేకపోతాం, ఎందుకంటే సాయంత్రం అవుతుంది కాబట్టి. ఈ రెండిట్లలో ఏదో ఒకటి దర్వాజా లెక్క అనిపిస్తుంది. ఒకసారి చూడవచ్చు, దగ్గరికి చూపిస్తా. అక్కడ ఉన్ను ఇటువైపు చూస్తే ఇక్కడ. కానీ ఒకసారి అయితే లొకేషన్ అయితే చూడవచ్చు, చుట్టూ ఎంత భయంకరంగా ఉందో. దాదాపు చాలా జంతువులు ఉన్నాయి ఇక్కడ కూడా, ఈ ప్లేస్లో కూడా. మళ్ళీ అక్కడ కూడా చూడవచ్చు, ఒక చిన్న గుహ మోడల్ ఉంటుంది. అది కూడా ఏంటో చూసుకుంటూ కిందికి వెళ్దాం. కింద అయితే ఒక సొరంగం లాంటిది చూసా. కిందికి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తూ చూసుకుంటూ మనం వెళ్ళిపోదాం. కిందికి వెళ్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ వింతైన గుట్టల యొక్క పూర్తి వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తా. మీ అలీ విహారీకి వాచింగ్.